కావాల్సింది ఏంటంటే మనకు ఇక్కడ సరే ట్రామా కేర్ సెంటర్ వచ్చింది అన్నప్పుడు మనకు సైట్ అడుగుతున్నారు, సైట్ చూపించాను. ఇప్పుడు శాంక్షనింగ్ అనేది మనకు అంటే నేను మాట్లాడిన దానికి ఇంత స్పీడ్గా ఇచ్చేసారా? టైం జాతర మనకు పండగ, నేను ఇప్పుడు కూడా చేయకపోతే 1 మంత్ టైం ఒకసారి రమ్మనండి అతన్ని చెప్పి కల్పిస్తే స్పీడప్ చేయాలి. వీళ్ళు కూడా చాలా నాన్ ఫోకస్గా ఉన్నారు ఏపీడబ్ల్యూడీసీ. ఫార్మసీ ల్యాబ్ అప్పటి నుంచి నడుస్తుంది కాబట్టి దాన్నే ఇప్పుడు కంటిన్యూటీ చేసుకోవాలి కదా. ఈ కార్ల కార్ నుంచి మీకు స్ట్రైట్గా తార్ రోడ్డు, ఇది కూడా రోడ్డు వేస్తాను సార్. మీకు అంబులెన్స్ వచ్చి అవుతాయి. 2 గేట్లు ఉంటే పేషెంట్కి కూడా ఇప్పుడు మనకు మెయిన్ ఓపీ కట్టబెట్టుకున్నాం. అవును సార్. సో ఎమర్జెన్సీ ఇటు వస్తుంది ఎమర్జెన్సీ. అవునండి, సేమ్ అదే టైప్లో ఉంది, అదే టైప్లో ఇదే యాంగిల్లో షిఫ్టింగ్ దానికి దీనికి. ఇప్పుడు ఇంకోటి కనెక్ట్ చేశారు, అది చేస్తామన్నారు సార్. దాన్ని కనెక్ట్ చేసేటప్పుడు ఎమర్జెన్సీ ఏదైనా అక్కడి నుంచి ర్యాంప్ తమ్ముడు కీర్తి స్టేషన్ నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున ఎమ్మెగనూరు ఆసుపత్రి 50 బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ అయితే మళ్ళీ శాసనసభ్యుడిగా 2014-19 నుంచి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి ఆశీర్వాదంతో 100 బెడ్ హాస్పిటల్గా తయారు చేయడం. దాంట్లో భాగంగా మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క ఆసుపత్రిని పూర్తి చేయాలని త్వరితగతిన ముగించాలని చెప్పి జనవరి కల్లా ఒక టార్గెట్ పెట్టాము. ఇంకా పనుల పురోగతి వేగంగా జరగడం లేదు. దాని మీద టైం లైన్ ఇచ్చి వెంటనే ఈ హాస్పిటల్ ప్రక్రియ ఏదైతే ఉందో పూర్తి చేయాలనేది ఒక ఉద్దేశం అయితే, రెండవది ముఖ్యంగా మన ఏరియా ఈరోజు చూస్తే మీరు ఇటు మంత్రాలయం విపరీతంగా పిలిగ్రిమేజ్ సెంటర్ ఉన్న గురు రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చేటువంటి భక్తాదులు కానీ, అదే రకంగా ఇటు ఆదోని కావచ్చు, పత్తికొండ కావచ్చు, ఆలూరు కావచ్చు, కోడుమూరు కావచ్చు, మధ్యలో ఉన్నటువంటి మన ఎమ్మెగనూరు. ఈ ఎమ్మెగనూరులో ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ, క్రిటికల్ సర్వీసెస్ కానీ, ఎవరికైనా మనిషికి ప్రమాదం జరిగితే ఇక్కడ పూర్తి స్థాయిలో ట్రామా కేర్ సెంటర్ లేకపోవడం వల్ల 100 బెడెడ్ హాస్పిటల్ వచ్చినా కూడా ఆ ట్రామా కేర్ సెంటర్ వస్తే ఏదైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు హెచ్డిఎస్ మీటింగ్లో మేము డాక్టర్లు మేమందరం కూడా ఒక నిర్ణయం చేసి ఎమ్మెగనూరుకు ట్రామా కేర్ సెంటర్ ప్రతిపాదన పెట్టడం జరిగింది. నేను గతంలో మీరు చూసారు శాసనసభలో కూడా నేను ప్రత్యేకంగా మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మార్చులకి, అదే రకంగా ముఖ్యమంత్రి వారి దృష్టి కూడా స్పీకర్ ద్వారా సభ ద్వారా వారి దృష్టి తీసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మా ఎమ్మెగనూరు సిహెచ్ ఏదైతే ఉందో ఇటు హైవేకి దగ్గర, ఇటు మన అదేవిధంగా పిలిగ్రిమేజ్ సెంటర్ అయిన మంత్రాలయంకు దగ్గర, కానీ ఏదైతే ఈ వైద్య సేవలకు సంబంధించి అత్యవసర సేవలకు సంబంధించి ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఇక్కడున్న డాక్టర్స్ వారికి ఎక్విప్మెంట్ కానీ వారికి ఉన్నటువంటి వ్యవస్థ అందుబాటులో పూర్తిగా ట్రామాకు సంబంధించినటువంటి వ్యవస్థ అందుబాటులో లేకపోతే వాళ్ళందరినీ కర్నూలుకో లేకపోతే ఆదోనికో పంపించేటువంటి పరిస్థితి. అత్యవసరంగా ప్రాణాలని స్టెబిలైజ్ చేసి ఆ స్టెబిలైజ్ చేసిన పేషెంట్ని అక్కడికి పంపించిన ప్రాణాలు కాపాడేటువంటి పరిస్థితి ఉంటుంది. దీంట్లో భాగంగా ఈరోజే ఒక ప్రతిపాదన పంపి ఎట్టి పరిస్థితుల్లో 100 బెడ్ హాస్పిటల్స్తో పాటు ట్రామా కేర్కి సంబంధించినటువంటి ఒక సెంటర్ని కూడా కోరడం జరుగుతుంది. అతి త్వరలోనే దాన్ని కూడా శాంక్షన్ చేసుకుని రావడం జరుగుతుంది.